మహాకుంభమేళ ఇదొక ఆధ్యాత్మిక సంబరం, మహా అద్భుతం. విశ్వవ్యాప్తమవుతున్న సనాతన ధర్మం, దేశ విదేశీ భక్తులతో నిండిపోయిన త్రివేణి సంగమం. భారతదేశ ఆచార సాంప్రదాయాలకు విదేశీయులు దాసోహం అంటున్నారు. తొందరలోనే సనాతనం నాశనమవుతుంది అనేవారికి సనాతనం నిత్య నూతనం అని చూపిస్తోంది ఈ మహాకుంభమేళ. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమ స్నానం కోసం ప్రపంచం నలుమూలల నుండి భక్తజనం తరలి వస్తున్నారు. కేవలం 3 రోజుల్లోనే 6 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమ స్నానం ఆచరించారు. జనవరి 29న మౌని అమావాస్య. ఆ రోజు 10 కోట్ల మందికి పైగా భక్త సందోహం ఉంటుందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. భారతీయ సాంప్రదాయ పద్ధతులను అనుసరిస్తూ విదేశీ భక్తులు తన్వయత్వం పొందుతున్నారు. వీ లవ్ ఇండియా అంటూ, మేరా భారత్ మహాన్ అంటూ గంగమ్మలో మునకలు వేస్తున్నారు. యాపిల్ కంపెనీ కో ఫౌండర్ స్టీవ్ జాబ్ భార్య కుంభమేళలో పవిత్ర స్నానం ఆచరించారు. సనాతన ధర్మానికి ముగ్ధురాలైన ఆవిడ తన పేరును కమలగా మార్చుకున్నారు. కాషాయం కట్టి రుద్రాక్షలు ధరించి హిందూ సాంప్రదాయం వైపు నడిచారు. కుంభమేళలో ప్రత్యేకమైన శక్తి ఉందని చెప్తూ బ్రెజిల్ నుండి వచ్చిన ప్రత్యేక బృంద సభ్యులు గంగా స్నానం ఆచరించారు. త్రివేణి సంగమంలో నీరు చల్లగా ఉంది. స్నానం చేశాక హృదయం వెచ్చదనంతో నిండిపోయిందని ఒక విదేశీ భక్తురాలు చెప్పడం అంటే మన హైందవ ధర్మం ఏమిటో తెలుస్తోంది. కొంతమంది అయితే యోగా చేస్తూ మోక్షం కోసం వచ్చామని చెప్పుకొచ్చారు. జీవితంలో ఇలాంటి అవకాశం ఒక్కసారే వస్తుందని ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తూ విదేశీ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భజనలు చేస్తూ భక్తి పారవశ్యానికి లోనవుతున్నారు. కొంతమంది భక్తులు భావోద్వేగాలకు లోనవుతున్నారు. మన ఆచార వ్యవహారాలకు గౌరవమిస్తూ నుదుటిన బొట్టు ధరించి మోక్షపదం వైపు నడుస్తున్నారు. ఆ పరమశివుడిపై విదేశీ భక్తులు సైతం పాటలు పాడుతున్నారు. హరహర మహాదేవ్ అంటూ ఆనందంతో పొంగిపోతున్నారు. కాలభైరవాష్టకాన్ని విదేశీయులు ఎంతో చక్కగా పఠిస్తున్నారు. ప్రపంచం మొత్తం సనాతనం వైపు అడుగులేస్తోంది. సనాతన సాంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు పెట్టింది పేరు మన హైందవ ధర్మం. వేదం వికసించిన నేల ఈ భారత గడ్డ. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ఇది. భక్తి ముక్తి మార్గంగా తెలుసుకుని ఎక్కడెక్కడో విదేశీయులు మన సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్నారు. మరి భారతీయులుగా మనమేం చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. మేలుకొని సనాతన ధర్మం వైపు నడుద్దాం. హరహర మహాదేవ.